నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరేయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులరా, ఓం. శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయం 30వ శ్లోకం. అపి చేత్ సుదురాచారో భజతే మామనన్యభాగ్ సాధురేవ సమంతవ్యః సమ్యక్ వ్యవసితో హి సహ. అపిచేత్ సుదురాచార. అపిచేత్ అయినప్పటికీ, ఏమైనప్పటికీ, సుదురాచార అతనెవరు? దురాచారుడు. ఆచారములో దురాచారపరుడు. దురాచారపరుల్లో కూడా సుదురాచారపరుడు. అంటే దురాచారము చేయుటలో కూడా చాలా గొప్పవాడు. అయినప్పటికీ భజతే మాం అనన్యభాగ్. భజతే భజతే అనేటువంటిది ఏంటంటే తెలుగు భజతే కాదండి. భజతే అంటే వీళ్ళంతా ఏమనుకుంటారంటే భజన చేసేది అనుకుంటారు. అట్లా భజన చేసేది కాదు. ఆ భజన కాదు. మరి ఇంకేమిటి అంటే భగవంతుని తత్వమును తెలుసుకొనుట.
భగవంతుని తత్వాన్ని తెలుసుకుంటే అది భజన. సరే, మాం అనన్యభాగ్. అనన్యభాగ్ అంటే అన్యము కాకుండా నన్ను తెలుసుకుంటా. అప్పుడు అతను ఏమైపోతాడంటే సాధురేవ, సాధు ఏవ, సహ మంతవ్య. భగవంతుని యొక్క ఉద్దేశాన్ని చెప్తున్నాడు. అతను ఇప్పుడు సాధువనే నేను అనుకుంటున్నాను. సమ్యక్ వ్యవసితో హి సహ. అతను సమ్యక్ వ్యవసితో హి, అతను ఎలా ఉన్నాడంటే సమ్యక్ సమ్యక్ యథావత్ వ్యవసితో హి సహ యస్మాత్ సాధు నిశ్చయ. ఇక్కడ మనం బాగా గుర్తించాల్సి వస్తుంది, తెలుసుకోవాల్సి వస్తుంది. చూడండి, నిన్న దీనిపైనే మనం బాగా చర్చించుకున్నాము. ఈరోజు ఉదయం కూడా సంస్కారాల గురించి కొద్దిగా టాపిక్ వచ్చింది. సరే, ఇప్పుడు మీరు ముందు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జీవుడు ఈశ్వరుడు అనేటువంటి దాని గురించి ఇంతకు ముందు కూడా చెప్పినా. ఇప్పుడు చైతన్యం ఉంది, ఇక్కడ అంతఃకరణం ఉంది. ఈ అంతఃకరణము చైతన్యము, చైతన్యం యొక్క దాన్ని నీడ అనల్లా. సరే, ఆ నీడ, చైతన్యం యొక్క నీడ అంతఃకరణం మీద పడింది. ఈ అంతఃకరణంలో ఉండేటువంటి సంస్కారాలన్నీ ఇప్పుడు చైతన్యవంతములు అవుతాయి. అప్పుడు అక్కడ ప్రకటమవుతూ ఉందే అది జీవుడని చెప్పడం జరుగుతుంది. ఈ అంతఃకరణంలో సంస్కారాలు ఏమీ లేకుండా, సంస్కారాలన్నీ లేని శుద్ధ అంతఃకరణం అయింది అనుకోండి. అంతఃకరణము శుద్ధ అంతఃకరణం అయిపోయింది. అప్పుడు ఈ చైతన్యం యొక్క ప్రతిబింబం పడుతుంది కదా, అప్పుడు అంతఃకరణం ప్రకటింపబడుతుంది. అంతఃకరణం ప్రకటింపబడుతుంది కానీ అందులో సంస్కారాలు లేవు. అంతఃకరణంలో సంస్కారములు లేవు. అంతఃకరణములో సంస్కారములు లేవు కాబట్టి అప్పుడు అందులో నుంచి ప్రకటింపబడేటువంటిది ఏం ప్రకటింపబడుతుందంటే ఈ చైతన్యం యొక్క ప్రతిబింబం ఉంది, ప్రతిబింబం మాత్రమే ప్రకటింపబడుతుంది. అంటే ప్రతిబింబం మాత్రమే అక్కడ ప్రతిఫలించి అది అంతే ప్రకటింపబడుతుంది. దాని స్వరూపమే, దాని స్వభావాలు ప్రకటింపబడతాయి. అంటే ఇప్పుడు ఏమైందంటే ఈ అంతఃకరణము శుద్ధమైపోయి ఉంది కాబట్టి ఆ శుద్ధమైనటువంటి దానిలో ఈ చైతన్యం యొక్క ప్రభావము మరింత స్పష్టంగా బయట బాగా ప్రకటింపబడుతుంది. ఇది పరిస్థితి. అయితే ఈ అంతఃకరణము, అందరికీ అంతఃకరణం ఉంది. ఈ అందరి యొక్క అంతఃకరణాలు వాడి సంస్కారములను అనుసరించి వచ్చి ఉంది. వాడి పూర్వజన్మ సంస్కారము, పూర్వజన్మలో చేసుకునేటివి, ఎన్ని జన్మల నుంచినో చేసుకునేటువంటి వాటినన్నింటి ప్రభావము ఇప్పుడు ఇక్కడ ఈ మనస్సు రూపంగా ఏర్పడి ఉంది. అంతఃకరణము అంటారు. ఈ అంతఃకరణ రూపంగా ఉన్నటువంటిది ఉందే, ఈ సంస్కారములనేటువంటివి పెంచుకోవడము, ఆ సంస్కారములను తగ్గించుకోవడము, అది ఇప్పుడు మన చేతుల్లో ఉంది. దానిని పురుష ప్రయత్నం అని అంటారు. కానీ బయట జరిగేటు ఉన్నాయే, శరీరానికి జరిగేటువంటి ఉన్నాయే,
వాటిని మనం మార్చలేము. అవి ఎలా 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 జరగాలని ఉంటుందో అలాగా జరుగుతూ ఉంటుంది. ఆరోగ్యం బాగుండుట, బాగలేకుండుట, ఐశ్వర్యం కలిగి ఉండుట, ఐశ్వర్యం లేక ఉండుట, ఈ లోకంలో జరిగేటువంటి మాన అవమానములు, గౌరవ మర్యాదలు, ఇవన్నీ ఏ ఉన్నాయో ఇవన్నీ ఖచ్చితంగా అలాగే జరుగుతూ ఉంటాయి. దానిని మార్చలేము. అయితే అంతఃకరణంలో మాత్రం మనం మార్పుని తెచ్చుకోవచ్చు. బయట జరుగుతూ ఉండేటువంటి సుఖ దుఃఖములను మనం పట్టించుకోనవచ్చు, పట్టించుకోకుండాను ఉండవచ్చు. బయట నుంచి జరిగేటువంటి మానము అవమానములను పట్టించుకోనవచ్చు, పట్టించుకోకుండాను ఉండవచ్చు. తర్వాత ఆత్మానాత్మ వివేక జ్ఞానమును పొందనవచ్చు, పొందకుండాను కాలం గడిపేయచ్చు. ఇదండి విషయము. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటంటే, కొంతమంది ఈ అంతఃకరణాన్ని ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ ఈ ఈ చర్చ అంతా కూడా లౌకికంగా ఉండేటువంటి వాళ్ళు ఈ చర్చలంతా ఏమి చెయ్యరు. అంటే లౌకికంగా ఉండేటువంటి వాళ్ళు ఎంతసేపైనా బహిర్ముఖంగా వాళ్ళ యొక్క భావాలుండి బహిర్ముఖంగా ఉండేదాన్ని పెంచుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. ఈ బాహ్యంగా ఉండేటువంటి దాన్నే వాళ్ళు ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసుకోవాలి అనే దృష్టితో వాళ్ళ యొక్క భావాలంతా ముందుకు పోతూ ఉంటాయి. సరే, తర్వాత ఆత్మజ్ఞాని ఉన్నాడే, ఆత్మజ్ఞానికి ఈ బాహ్య విషయాలు అనేటువంటి ఉన్నాయి అనేటువంటి విషయం కూడా వారు గుర్తించే పరిస్థితిలో ఉండరు. కాబట్టి వారు ఎలా ఉంటారంటే, వారు ఆత్మస్థితిలో వాళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరు కథ ఎట్లా, ఈ మధ్యలో ఉన్నాడే, ఈ మధ్యలో ఉండేవాడు ఏంటంటే, ఈ ప్రాపంచిక పరిస్థితులు అనేటువంటివి ఉన్నాయో, ఈ ప్రాపంచిక పరిస్థితులలో బాహిర్ముఖంగా పోతే నేను బంధింపబడుతాను అని తెలుసుకున్నాడు. నేను ఆత్మస్వరూపమును తెలుసుకొని నేను ఆత్మస్వరూపుడిగా మిగిలిపోతే నేను మోక్షమును పొందుతాను అని కూడా తెలుసుకున్నాడు. అందుకని ఇప్పుడు ఏం చేస్తాడంటే, వీడు ప్రయత్నం చేస్తాడు. ఇది పురుష ప్రయత్నం చేతనే చేయాల్సి ఉంటుంది. ఇక్కడనే వస్తూ ఉండేటువంటి విషయం, భగవంతుడు అనుగ్రహిస్తాడు అని కొంతమంది అనుకుంటారు. అవంతా వారగా పెట్టండి, అవంతా వారగా పెట్టు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, వీడు పురుష ప్రయత్నం, పురుష ప్రయత్నం వీడు చేయుట అంటే ఇప్పుడు ఏమిటి, బహిర్ముఖంగా ఉండేటువంటి విషయముల యందు పోతే నేను అక్కడ కర్మబంధములో చిక్కులుకుంటాను. నేను కర్తృత్వాన్ని వహించి నేను కర్తని ఆ విషయాలను తగులుకొని బంధింపబడిపోతాను. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలంటే, బహిర్విషయములలో నేను కర్త కాకుండా ఉండి నేను అందులో నుంచి బయటపడాలి. ఇది ఇక్కడ విషయం. తర్వాత భోక్త, అనుభవించేటప్పుడు ఈ అనుభవిస్తూ ఉండేటువంటిది నేను అనుభవిస్తున్నాను అనే భావన ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరికి. కానీ ఇక్కడ కూడా ఏంటంటే, అనుభవిస్తూ ఉన్నటువంటిది ఎవడు చేశాడో వాడు అనుభవిస్తూ ఉంటాడు. అంటే కర్మను ఎవడు చేస్తాడో వాడు కర్త, ఆ కర్తే ఇక్కడ అనుభవిస్తున్నాడు కాబట్టి వాడు భోక్త. దీంట్లో ఇప్పుడు ఏమిటంటే, ఈ కర్త భోక్త రెండు కాకుండా ఉండగలిగితే అప్పుడు వాడు విడుదలను పొందుతాడు. అంటే
కర్త భోక్త కాకుండా ఉండగలగడం. నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు. అంటే ఇప్పుడు బయట జరిగేటువంటి వాటిని మార్చుటయా అంటే బయట జరిగేటువంటి వాటిని మార్చలేం. ఇంకా మరి వెనకాల ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని తెచ్చిపెట్టుకుంటామా? అది తెచ్చిపెట్టుకునేది కాదు, అది ఎప్పుడు సహజంగా ఉండేదే. ఇప్పుడు వీడిట్లా ఈ ఆత్మస్వరూప స్థితికి చేరాలి అనేటువంటిది ఇప్పుడు వీడి ప్రయత్నం. ఇప్పుడేమవుతుంది, వీడి సంస్కారములు అనేటువంటివి ఏ ఉన్నాయో ఆ సంస్కారములు అనేటివి బయట అన్నీ జరుగుతూ ఉన్నాయి. వీడు కావాలనుకున్నా వద్దనుకున్నా ఎలా ఎలా జరగాలనున్నాయో అలాగే జరుగుతాయి. దానిని మార్చడానికి సాధ్యం కాదు. ఇప్పుడు వీడేంటంటే ఆ బయట జరిగేటువంటి సుఖము, బయట జరిగేటువంటి దుఃఖం అనేది ఉందే, వాటిని వీడు చూస్తూ నేను దీనికి సంబంధించిన వాడను అవునా కాదా, దేనికి సంబంధించిన వాడను, బయట జరుగుతూ ఉందే ఆ బయట జరుగుతూ ఉండేటువంటి విషయాలకు నాకు సంబంధం ఉందా లేదా అనేది చూడాల్సి వస్తుంది. ఇక్కడ సంబంధం లేకుండా ఎట్లా పోతుంది అని అనుకుంటారు అందరూ సహజంగా ఉండేటువంటి వాళ్ళు. కానీ నేను ఆత్మస్వరూపం అని గుర్తించిన వాడికి, అంటే వివేకంతో తెలిసినటువంటి వాడికి ఏమవుతుందంటే, నేనిప్పుడు ఈ ఈ యొక్క బయట జరుగుతున్నటువంటి విషయాలకి ఆత్మస్వరూపానికి సంబంధము లేదు. బయట జరుగుతున్నటువంటి ఈ విషయాలకి, బయట జరుగుతున్నటువంటి సుఖదుఖ వ్యవహారాలకి, వీటికి నేను అంటే ఆత్మస్వరూపమైనటువంటి నాకు రెండింటికి సంబంధము లేదని శాస్త్రము పెద్దలు చెప్పుచున్నారని వీడు గ్రహించినాడు. మోక్షము పొందుట అనేటువంటిది కూడా ఎట్లంటే, నేను ఈ ఆత్మస్వరూపమే అయి ఉన్నాను అని ఎవడైతే స్వానుభవపూర్వకంగా నేను ఆత్మస్వరూపం అనే స్థితికి చేరుకున్నాడో అతను మోక్షమును పొందుతాడు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ మీరు బాగా గమనించాల్సిన పరిస్థితులు చెప్తున్నాను నేను. ఈ శరీరానికి, ఈ మనస్సుకి బయట జరుగుతూ ఉండేటువంటి విషయాలతో వాటికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవి ఈ శరీరం వెళ్ళిపోతూ ఉంటుంది, మనస్సు కూడా అక్కడ పోయి ఆ విషయాల్లో ఉంటూ ఉంటుంది. ఇప్పుడు మనం చేయాల్సింది శరీరాన్ని అక్కడ ఉండుటయా ఉండకపోవడమా అనేటువంటిది మనమేం చేయలేము. కానీ అక్కడ జరుగుతూ ఉండేటువంటి విషయాలు మనస్సు పైన పనిచేస్తాయి కదా, ప్రభావం చూపిస్తుంటాయి. ఈ మనస్సు పైన ప్రభావం చూపించేటువంటి దానిని ఇప్పుడు మనము వివేక జ్ఞానము చేత, అంటే ఆత్మానాత్మ వివేక జ్ఞానము చేత ఈ మనస్సు ఈ బయట జరిగేటువంటి వాటినన్నింటినీ గుర్తిస్తూ, అంటే తెలియబడుతూ నేను దీనికి సంబంధించిన వాడును కాదు, నేను ఆత్మకు సంబంధించిన వాడను అనేటువంటి భావన మనస్సులో దృఢం కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఈ ఆత్మస్వరూప భావన దృఢం కావాలంటే ఇక్కడ 2 అంశములు కావాల్సి వస్తుందండి. 2 అంశములు ఏమిటంటే, ఒక నాణ్యమునకు బొమ్మ బొరుసు 2 ఉన్నట్లుగా, 2 ఉంటేనే కదా ఇప్పుడు ఆ నాణ్యం చెలామణి అవుతుంది. అలాగే ఇక్కడ కూడా నేను ఆత్మస్వరూపమును అనేటువంటి దృఢంగా సిద్ధించాలంటే ఇక్కడ వీడికి కావాల్సింది ఏంటంటే, మొట్టమొదటిది ఆత్మ అనాత్మ వివేక జ్ఞానం ఒకటి కలిగి, ఆత్మానాత్మ వివేక జ్ఞానమును వీడు ధ్యానము ద్వారా అనుభవంలోనికి తెచ్చుకున్నట్టుకు ప్రయత్నము చేయుట. అనేది ఒకటి.
ఏమంటే ఆత్మానాత్మ వివేక జ్ఞానము కలిగి, అంటే ఏది ఆత్మ ఏది అనాత్మ అనేటువంటి వివేక జ్ఞానం కలిగి దానిని ఇప్పుడు ధ్యానమునందు అనుభవములోనికి తెచ్చుకునుట. నేను ధ్యానంలో అనుభవానికి తెచ్చుకుంటా అని చెప్తున్నా, నేను ఇంకా వేరే జగలు చెప్పట్లే. ఇంక దీనికంటే పై స్థాయిగా ఒకటి వస్తుంది. ఇప్పుడు ధ్యానములో ఆత్మానాత్మ వివేక జ్ఞానము చేత నేను ఆత్మస్వరూప భావమును అంటే నేను ఆత్మస్వరూపమే కానీ ఈ అనాత్మస్వరూపం నేను కాదు అనేటువంటి దాన్ని ధ్యానము ద్వారా తెచ్చుకునుట. ఇది బొమ్మనుకో. బొరుసు ఏమిటంటే నువ్వు ధ్యానములో ఆ అనుభూతిని తెచ్చుకుంటున్నావు, తర్వాత బహిర్విషయాలకు వచ్చినప్పుడు, అంటే ధ్యానము నుంచి పైకి లేచిన తరువాత బాహ్య విషయాలకు వచ్చినప్పుడు, ఆ విషయములలో ఉన్నప్పుడు ఆ విషయములతో నువ్వు ధ్యాన అనుభవము చేత, ధ్యానంలో నువ్వు అనుభవమును పొందినావు కదా, అనుభూతిని పొందినావు కదా. ధ్యానములో పొందిన ఏ అనుభూతి ఉందో అది సత్యము, అది ఇప్పుడు కూడా ఉన్నది. ఇప్పుడు కూడా ఉన్నప్పటికీ ఈ విషయములన్నీ వచ్చి నన్ను కప్పివేసినాయి, ఈ విషయములన్నీ వచ్చి నన్ను కప్పేసినాయి అని ఇప్పుడు వీడు బయట విషయాలు జరుగుతూ ఉండే వాటిని చూస్తూ కూడా ఆ విషయములకి ప్రాధాన్యము మనస్సులో ఇవ్వడు, కానీ శరీరం అది మాత్రం జరుగుతూ ఉంటుంది. అది అక్కడ మాత్రం జరుగుతూ ఉంటుంది, మనసులో మాత్రము దానికి తగిన ప్రాధాన్యం ఇవ్వడు. ఇలా ఇవి రెండు ఉండాలండి, ఇవి రెండు ఉండాలి. ఇవి రెండు ఉంటే వాడేమవుతాడు, వాడు చేసేటువంటి సాధన చేత, దాన్న సాధన అంటారు, ఇది సాధన. ఈ సాధన చేత అంటే ఏమిటి, ఈ ఆత్మానుభూతిని ధ్యానమునందు పొందుట ఒకటి, ధ్యానము నుండి లేచిన తరువాత ఈ బహిర్విషయముల యందు విషయములు సత్యము కాదని, విషయములు జరుగుతూ ఉన్నప్పటికీ ఆ విషయములలో మునిగిపోకుండా, అంటే ఆ సుఖ దుఃఖాలకు లోబడిపోకుండా, వాటి జరిగే వాటిని తప్పించలేం మనం. జరిగే వాటిని చూస్తూ తను దానిలో మునిగిపోకుండా తను ఆ ఆత్మానుభూతిలోనే తను ఉండుట, ఇవి రెండు చేయాలి. ఇది జ్ఞాని అయినటువంటి మహానుభావుడు కూడా ఈ మెట్టు నుంచి పైకి పోయినవాడే, ఈ మెట్టు నుంచి పైకి పోయినవాడు. ఈ మెట్టులో ఉన్నప్పుడు జ్ఞాని ఏం చేశాడంటే ధ్యానములో తను ఆత్మానుభూతిని పొందుట ఒకటి, రెండవది బాహ్య విషయంలోకి వచ్చినప్పుడు ఈ విషయములు ప్రారబ్ధానుసారంగా జరుగుతూ ఉన్నా కూడా ఇదంతా ఈశ్వరుడు అని చూచుట రెండవది. నేను ఇంతసేపు ఏమన్నాను, ఆ బయట విషయాలకు లోబడకుండా ఉండుట అని నేను చెప్పాను. జ్ఞానం ఏం చేస్తున్నాడంటే, అంటే వివేకం చేత ఈ బయటంతా జరుగుతున్నదంతా ఈశ్వరుడే చేపిస్తున్నాడు అనేటువంటి దృఢమైనటువంటి జ్ఞానము కలిగి ఆ విషయాలను ఈశ్వరునితో తను వ్యవహారం చేస్తున్నట్లుగా చేస్తాడు. ఇదండి, ఈ రెండు వ్యవహారములు చేస్తే వాడి యొక్క అంతఃకరణము తొందరగా పరిశుద్ధమై వీడు ఈశ్వర భావాన్ని పొంది ఈశ్వర భావము నుండి స్వరూపానుభవమును పొందుట అనేది జరుగును. ఇది ఇంతవరకు మీకు కొద్దిగా ఏమైనా ఒక ఐడియా వచ్చిందా, అర్థమైందా? ఏమైనా ఇక్కడ డౌట్ ఉంటే అడిగితే నేను దాన్ని కొంచెం క్లారిఫై చేస్తాను, లేదంటే ఇంక తర్వాత దాన్ని ఇంకొద్దిగా ముందుకెళ్తా. సరే, ఎవరేం ప్రశ్న అడగలేదు కాబట్టి ఇప్పుడు
లోకంలో ఉన్నటువంటి ఎవరైనా సరేనండి, ఎవరైనా సరే అంటే ఏమిటి, వాడు సామాన్య మానవుడు కావచ్చు, వాడు బీదవాడు కావచ్చు, బీదవాడు కానివాడు కావచ్చు, ఐశ్వర్యవంతుడు కావచ్చు, కోటీశ్వరుడు కావచ్చు, విద్యావంతుడు కావచ్చు, విద్య లేనివాడు కావచ్చు, తర్వాత ఈ ప్రపంచంలో ఉండేటువంటి సకల జీవరాశులు కూడా కావచ్చు. వీటన్నింటికి ఉండేది అంతఃకరణం, వీటన్నింటికి అంతఃకరణం ఉంది. ఈ శరీరాలన్నీ పంచమహాభూతాలతో తయారైనాయి. వెనకాలేమో చైతన్యం ఉంది, చైతన్యం యొక్క ప్రతిబింబం ఉంది. ఈ చైతన్యము అందరికీ ఒకటే కామన్. ఈ ప్రతిబింబము వీడి అంతఃకరణంలో అందరికీ కామన్. అయితే వీడు ముందర చేస్తున్నాడే ఈ వ్యవహారాలన్నీ చేస్తాడది వాడి యొక్క అంతఃకరణములో ఉండే సంస్కారాలను బట్టి వాడు చేస్తున్నాడు. అది ఓకే. ఇప్పుడు ఒకానొకడు ఏమవుతాడంటే, ఒకడు సత్వగుణంలో ఉండొచ్చు, ఒకడు రజోగుణంలో ఉండొచ్చు, ఒకడు తమో గుణంలో ఉండొచ్చు. మనం చెప్పలేము, ఎందుకంటే వాడి కర్మ, వాడి ప్రారంధాన్ని అనుసరించే ఉంటాయి. వాడు ఇప్పుడు సత్వగుణంలో ఉండేవాడైతే, ఇప్పుడు మనమందరూ సత్వగుణంలో ఉన్నాం కాబట్టి విచారణ చేసుకుంటున్నాం. రజోగుణంలో ఉండేవాడైతే ఏదో లోకంలో వ్యవహారాలు ఏంటివో చేసుకుంటూ ఉంటాడు. తమో గుణంలో ఉండేవాడైతే వాడు ఎంతసేపు అయినా నిద్రపోవడము, అజ్ఞానంలో ఉండడము, ప్రతిదానికి మళ్ళీ చేసుకుందాంలే అని దాన్ని కాలయాపన చేస్తూ గడపడం, ఇవి జరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు సత్వగుణంలో ఉండేవాడు పొందుతాడా, రజోగుణంలో ఉండేవాడు పొందుతాడా, తమో గుణంలో ఉండేటువంటి వాడు పొందుతాడా? బ్రాహ్మణుడు పొందుతాడా, క్షత్రియుడు పొందుతాడా, వైశ్యుడు పొందుతాడా, శుద్ధుడు పొందుతాడా? దీన్ని మోక్షమును పొందుట అంటే ఈ స్వరూపమును పొందుట అనేటువంటి దాన్ని ఎవడు పొందుతాడు అని అంటే, అందరూ యోగ్యులే. అందరూ అంటే ఎవరు? సత్వగుణంలో ఉండేవాడు, తమో గుణంలో ఉండేవాడు, రజోగుణంలో ఉండేవాడు. ముగ్గురు కూడా ప్రయత్నం చేసి స్వరూపమును పొందవచ్చు. ముగ్గురు ప్రయత్నంతో స్వరూపాన్ని పొందవచ్చు. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే, సత్వగుణంలో ఉన్నాడని అనుకోండి. సత్వగుణంలో ఉండేవాడి యొక్క లక్షణం ఏమిటంటే, ఈ అంతఃకరణము సత్వగుణంలో ఉంది కాబట్టి వీడికి సహజంగానే బయట జరుగుతూ ఉండేటువంటి కర్మ ఫలితమును ఈశ్వరార్పణ భావనతో వాడు త్యాగం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే వీడు సత్వగుణంలో వచ్చాడు కదా, సత్వగుణానికి ఎదుగున్నాడు కదా, కాబట్టి ఈ సత్వగుణంలో వీడున్నాడు. అందువలన వీడి యొక్క పూర్వ సంస్కారములు కూడా అలాగా ఉంటాయి. వీడి ప్రయత్నం కూడా సత్వగుణంగానే ఉంది. అందువలన వీడికి పూర్వ సంస్కారాలు సహాయం చేస్తున్నాయి. ఇప్పుడు వీడు ప్రయత్నం కూడా ఈ సత్వగుణ మార్గంలోనే ఉంది, జ్ఞాన మార్గంలోనే ఉంది. అందువలన సత్వగుణంలో ఉండేటువంటి వాడు ప్రయత్నం బాగా చేసేదానికి అవకాశం ఉంటుంది. కానీ వీడు కూడా పతనమయ్యేదానికి అవకాశం వీడికి కూడా ఉంది. ఎట్లంటే, వీడు సత్వగుణ మార్గంలో ముందుకు పోతూ ఉన్నాడని అనుకోండి. ఈ రజోగుణము తమో గుణ విషయాలు వచ్చి వీడిని ఆవరించి, ఈ రజోగుణ తమో గుణములోనే నేను ఉండాలి, దీన్ని పొందాలనేటువంటి దృష్టితో ఆకర్షింపబడి వీడు అక్కడి నుంచి పతనం కావచ్చు. తర్వాత రజోగుణంలో ఉండేవాని యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయంటే, వీడికి పూర్వ సంస్కారములు సత్వగుణంగా లేవు. అంటే కర్మ ఫలమును త్యాగం చెయ్యాలి అనేటట్లుగా లేవు. కర్మఫలమును ఈశ్వరునికి సమర్పించాలి అనేంత పరిపక్వత లేదు. తర్వాత బయట ఉండేటువంటి విషయములు ఎంతసేపు వీడు చేస్తూ ఉండేది ఏంటంటే, ఈ దైవ విషయాల్లో వీడు ఉండడు.
వీడు ఎంతసేపు అయినా లోక విషయంలోకి వెళ్ళడము, లోకంలో ఉండేటువంటి విషయాలలో మునిగిపోతూ ఉంటాడు. వీడు రజోగుణానికి సంబంధించిన వాడు. ఇప్పుడు వీడికి చూడండి, వీడికి బయట ఉండేటువంటి విషయాలు ఏమైనా భగవద్భావన కల్పించేటట్లుగా ఉన్నాయంటే లేవు. ఆ బయట ఉండేటువంటి విషయాలన్నీ కర్మను ప్రేరేపించేటట్లుగా ఉంటాయి, ఆ కర్మలు మునిగిపోయేటట్లుగా ఉంటాయి. కర్మనంతా వాడు ఆ ప్రాపంచిక విషయాలలో మునిగిపోయేటట్లుగా వాడి చుట్టూ ఉండే పరిస్థితులు ఉంటాయి. పోనీ వీడి మనస్సు ఏమైనా సత్వగుణంగా ఉందంటే అది లేదు. వీడికి పూర్వ సంస్కారాలన్నీ ఎట్లా ఉన్నాయంటే ఆ పూర్వ సంస్కారాల బలము కూడా ప్రాపంచిక విషయముల వైపు పరిగెత్తేటట్లుగానే లోపల సంస్కారాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు వీడేంటంటే వీడు ఆత్మానాత్మ విచారణ చేసి భగవద్ మార్గంలోకి వెళ్ళుదాము అని ప్రయత్నం చేస్తున్నాడు. వీడు ప్రయత్నం చేస్తే ఇవి రెండు ఏమన్నా అంత సహకరిస్తాయి? వెంటనే ఏమన్నా వీడు భగవంతుని మార్గంలో పోవాలని వీడు అనుకున్నంత మాత్రాన వీడికి బయట ఉండే విషయాలు సహకరించవు, లోపల మనస్సులో ఉండేటువంటి సంస్కారాలు కూడా సహకరించవు. చూడండి ఎట్లా ఉందో వీడి పరిస్థితి ఎట్లా. ఇంకా తమో గుణంలో ఉండేవాడికి వచ్చినామని అనుకోండి, తమో గుణంలో ఉండేవాడి పరిస్థితి ఏంటంటే వాడు ఎంతసేపు తినడము, తాగడము, అనుభవించడము, ఇట్లా పోవడం, అవి బయట విషయాలు ఉంటాయి. పోనీ మనసులో ఏమైనా సంస్కారాలు ఏమైనా భగవంతుని మార్గంలో ఏమైనా పోయేటట్లుగా ఉన్నాయా? అస్సలు భగవంతుడంటేనే వాడికి తెలియదు. అసలు భగవంతుడు అంటేనే తెలియదు వాడికి. అంతటి సంస్కారాల చేత ఆవరింపబడిపోయినటువంటి మూఢుడని చెప్పాలి ఇవన్నీ. అట్లాంటి వాడు అన్నమాట. వీడికి బయట సంస్కారాలు సహకరించలేదు, లోపల సంస్కారాలు సహకరించలేదు, రెండు సహకరించలేదు. పోనీ ప్రయత్నం చేతేమైనా ఆత్మ వివేక జ్ఞానం పొందుదాము అని అంటే అటుకు వచ్చి విన్నా వాడి బుర్రకు పట్టదు, అటుకు విన్నా కూడా బుర్రకి పట్టదు. చూడండి ఎట్లా ఉంటుందో. ఇప్పుడు వీడు ఆత్మస్వరూప స్థితిని పొందడానికి యోగ్యుడవునా కదంటే వీడు కూడా యోగ్యుడే. అంటే ఇప్పుడు లోకంలో దీన్ని ఎట్లా అంటారంటే హింసే ప్రవృత్తిగా కలిగినటువంటి మంది కొంతమంది ఉంటారు. ఇతరులను హింసించడమే దానికి వాళ్ళు ఎవరున్నారు చూడండి, తీవ్రవాదులు అంటూ ఉంటారు చూడండి. తీవ్రవాదులు కూడా కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. కొన్ని సిద్ధాంతములు ఉన్నప్పటికీ వాళ్ళు చేసేటువంటి పని ఇతరులకు ఇబ్బంది కలిగించేటట్లుగా ఉంటుందే కానీ వాళ్ళ వలన కొంతమందికి మేలు కూడా కలగవచ్చు. మేలు కలిగినా ఇతరులకు ఇబ్బంది ఎక్కువ కలుగుతూ ఉంటుంది. ఇబ్బంది కలిగించుట అనేటువంటిది తీవ్ర స్థాయిలో ఉంటుంది, ఇక్కడ మేలు కలిగించుట అనేటువంటిది కొద్దిగానూ ఉంటుంది. ఇట్లాంటి వీళ్ళు కూడా భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారండి. వీళ్ళు కూడా భగవంతుని ప్రార్థిస్తుంటారు. వీళ్ళు కూడా భగవంతుని గురించి మేము నిజంగా ప్రార్థిస్తున్నామనే వాళ్ళు కూడా చెప్తుంటారు. కానీ ఇది నిజమైన ప్రార్థన కాదు. ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే ఇలా తమో గుణస్థితిలో ఉన్నటువంటి వాడు ప్రయత్నం చేసి వీడు కూడా స్వరూప స్థితిని పొందవచ్చును. అపిచేత్ సుదురాచార, వీడు ఎట్లా అంటాడు, దురాచారులకెల్లా దురాచారుడు. అట్లాంటి దురాచారుడైనా సరే వీడు భజతే మాం అనన్య భాక్, అంటే నన్ను గురించి తెలుసుకుంటూ వస్తే, నన్ను గురించి తెలుసుకునే దానికి వాడు ప్రయత్నం చేశాడు. ఇప్పుడు మొదలు పెట్టాడు.
దీనికి ఒక చిన్న కథ ఒకటి చెప్తాను మీకు. ఒక రాజ్యంలో కొంతమంది దుండగులు దొంగతనం చేసేటువంటి వాళ్ళు. ఇలా దొంగతనం చేస్తూ ఒకసారి పట్టుబడితే రాజు దగ్గరికి తీసుకొచ్చినారు. రాజు విచారించి వాళ్ళకు శిక్షను అమలు చేశాడు. సరే, వాళ్ళు శిక్షను పొందినారు. దాంట్లో ఒకడు ఏం చేశాడంటే, చాలా కరుడు కట్టినటువంటి దొంగ. అందువలన వాడు ఏం చేశాడంటే, ఆ దొంగ, ఈ రాజు నన్ను ఇంత శిక్షించినాడు కదా, కాబట్టి రాజును కూడా నేను ఇబ్బంది పెడతాను అని ఆ రాజుకి 2 సంతానం. ఒక సంతానాన్ని ఏం చేశాడంటే వీడు, అంటే చిన్న బిడ్డలు, 2 నెలలు 3 నెలలు, ఆ 2 నెలలు 3 నెలలు అవుతాండే బిడ్డని వీడు ఆ శిక్షలో నుంచి బయటపడి ఆ బిడ్డను ఎత్తుకెళ్ళిపోయాడు. దొంగతనం చేసి ఎత్తుకెళ్ళిపోతే ఇంకొక బిడ్డ, అది ఏమైందో మనకు తెలియదు, కాలానుగుణంగా ఆ ఏదో ఇబ్బందులు పడి ఆ బిడ్డ పోయింది. సరే, ఇప్పుడు రాజుకు ఒక బిడ్డ, తన దగ్గర ఉన్న బిడ్డ పోయింది, ఇంకొక బిడ్డ దొంగలు వచ్చి ఇట్లా ఎత్తుకెళ్ళిపోయినారు. ఇప్పుడు రాజు క్షోభ ఎట్లుంటుంది చెప్పండి? చాలా క్షోభను అనుభవిస్తున్నాడు. ఇలా కాలం 20 సంవత్సరాలు గడిచిపోయింది. వాడు తీసుకెళ్ళినటువంటి దొంగ ఉన్నాడే, దొంగ దగ్గర ఆ బిడ్డ పెరిగాడు. ఆ బిడ్డకు ఏ బుద్ధులు వస్తాయి? దొంగ బుద్ధులే వస్తాయి. బాగా దొంగతనంలో ఆరితేరిపోయినాడు. అట్లా నేర్పించినాడు వాడు దొంగ. సరే, కొంతకాలానికి ఏమైందంటే, ఈ మంత్రి ఈ దొంగతనాలు చేసేటువంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా పట్టుకొని వాళ్ళని శిక్షించాలి అని చెప్పి వీళ్ళందరూ ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గాలించి వేటాడి పట్టేశారు. దాంట్లో వీడు కూడా దొరికిపోయినాడు. ఎవడు? ఈ దొంగ కూడా. సరే, దొరికిపోతే ఆ దొంగని ఇప్పుడు తీసుకొని వచ్చి అందరినీ జైల్లో వేసినారు. అప్పుడు మంత్రి చూస్తా వచ్చినాడు. చూస్తే వీని దగ్గరకు వచ్చినాడు. వీడు రాజకుమారుని లక్షణములు ఇతనిలో కనిపించాయి. ఆ రాజకుమారుని యొక్క లక్షణాలు వీడిలో కనిపించినాయి, గుర్తుపట్టినాడు. సరే, ఆ టెస్టులు చేసేటివేంటో చేశాడు. చేస్తే రాజకుమారుడు ఇతను అని నిర్ధారించుకున్నాడు. ఎవరు? మంత్రి. తర్వాత ఈ దొంగను సపరేట్ చేసి మంత్రి యొక్క ఆయనుండే దీనికి పిలిపించుకొని కూర్చొని పెట్టి ఆయనకు చెప్పినాడు, నాయనా, నీ పుట్టు పూర్వోత్తరాలు ఇవి. నువ్వు రాజకుమారుడవు, కానీ నువ్వు రాజకుమారుడు కాకుండా దొంగలాగా పెరిగినావు అని చెప్పినాడు. నాకు సాక్ష్యం ఏమిటి? నేను రాజకుమారుని ఎట్లవుతాను అని చెప్పానంటే, అప్పుడు ఇతన్ని పెంచినాడే వాడిని పట్టుకొచ్చినారు. వాడిని పట్టుకొని వచ్చి వాడి ద్వారా జరిగిన విషయాన్నంతా ఇప్పుడు ఈ బిడ్డకు చెప్పించినారు. ఇప్పుడు నేను రాజకుమారుణ్ణే అని ఇతనికి కూడా నిర్ధారణ అయినది. సరే, బాగానే ఉంది. ఇప్పుడు ఈ రాజకుమారుణ్ణి అంతఃపురంలోకి తీసుకెళ్ళినాడు. ఇప్పుడు రాజకుమారుడు కదా ఇతను, రాజకుమారుడు కాబట్టి ఈ రాజకుమారునికి అంతఃపురంలోకి వెళ్ళి
ఆ రాజు అంతస్తంలో రాజు యొక్క ఉండేటువంటి భవనంలోకంతా వెళ్తున్నాడు. ఆ భవనంలో అంతా ఇప్పుడు ఇతనికి ప్రవేశం ఉందా లేదా? ఉంది. ఈ రాజభవనంలో ప్రవేశించినప్పటి నుంచి వీడు గమనిస్తూ ఉన్నాడు. ఏంటంటే గమనిస్తున్నాడు, అక్కడ ఇప్పుడు ఒక పెద్ద ఒక టీపాయ్ లాగా పెట్టి, ఆ టీపాయ్ పైన ఒకటి ఫ్లవర్ వేసి పెట్టి దాంట్లో మెరిసేటట్లుగా ఒకదాన్ని అలంకారం చేశారు. అది బాగా వైఢూర్యాలతో బాగా పొదిగి ఉన్నటువంటి ఒకదాన్ని పెట్టారు, ఏర్పాటు చేశారు. ఇప్పుడు వీడు దీన్ని చూశాడు. వాడికి ఏం బుద్ధి పుడుతుంది చెప్పండి? దీనిని కొట్టేయాలా అని అనిపిస్తుంది వీడికి. ఎందుకు? వీడు దొంగ కదా, కాబట్టి దీన్ని కొట్టేయాలా అనే బుద్ధి వీడికి అనిపించి దగ్గరికి పోయి దాన్ని ఇట్లా పట్టుకొని చూసినాడు. చూస్తే అడిగినాడు. వెనకాల ఇప్పుడు మంత్రి ఉన్నాడు. మంత్రి ఉంటే, మంత్రి గారు ఇది ఎంత అవుతుంది అన్నాడు. ఆయన మంత్రి అన్నాడు, మహారాజా ఇది నీదే అన్నాడు. ఇది ఎవరిది? ఇది నీదే అన్నాడు. ఇది నీదే అంటే ఇప్పుడు వీడి భావన ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు కొట్టేయాలనిపిస్తుందా? ఇది నీదే అని అంటే ఇప్పుడేమి మంత్రి ఏం చేస్తున్నాడు? మంత్రి గుర్తు చేస్తున్నాడు ఏమని? వీడి భావన, వీడు దొంగ కాబట్టి దీనిని కొట్టేయాలి అని చెప్పి వీడు బట్టి చూస్తున్నాడు బాగా. మంత్రి ఏం చేస్తున్నాడు? ఇది నీదేనయ్యా బాబు, దీనిని కొట్టేయాలనేటువంటి భావన నీకు అవసరము లేదు అనేటట్లుగా చెప్తున్నాడు. ఇప్పుడు కరెక్ట్, ఇది నాదే అంటే వీడి వాసన ఎట్లుందంటే, నేను దొంగననేటువంటి భావన ఒక పక్క ఉంది. ఈ మంత్రి వెంటనే గుర్తు చేస్తున్నాడు, నువ్వు రాజకుమారుడయ్యా, రాజకుమారుడు కాబట్టి ఇది నీదే అని గుర్తు చేస్తున్నాడు. వీడికి నేను రాజకుమారుని అని గుర్తు వచ్చిన వెంటనే ఇది ఇక్కడే ఉండని, బాగా చూసేదానికి బాగుంటుంది అనే దృష్టితో దాన్ని అక్కడే పెడుతున్నాడు. ఇంకొద్దిగా ముందుకెళ్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి బంగారుతో తయారు చేయబడినటువంటి ఆభరణాలు ఇవన్నీ చూస్తాడు. వీడి వాసనలు గుర్తొస్తున్నాయి. వీడి వాసనలు వచ్చి వాటన్నింటిని పట్టి తడిమి చూసి బాగుండాయని అనుకుంటే వెంటనే మంత్రి గారు వెంటనే, రాజా ఇవన్నీ నీవే అని గుర్తు చేస్తున్నాడు. ఎప్పుడైతే ఇవన్నీ నావే అనేటువంటి భావన వీడికి కలిగిందో అప్పుడేమవుతుందంటే మళ్ళా దాన్ని కొట్టేయాలనేటువంటి భావన ఉండట్లేదు. చూడండి, దాన్ని కొట్టేయాలనే భావన దొంగ బుద్ధి వస్తూ ఉంది ఇక్కడ. మళ్ళీ వెంటనే మంత్రి యొక్క ప్రభావం చేత నేను రాజపుత్రుణ్ణి, ఇవన్నీ నావే అనే భావన వస్తుంది. ఇప్పుడు దొంగ బుద్ధి ఏమైపోతా ఉంది? రాజకుమారుణ్ణనే భావన వచ్చిన వెంటనే ఏమండి, నేను రాజకుమారుణ్ణి అనే భావన వచ్చిన వెంటనే దొంగ బుద్ధి పోతాం. అదే ప్రకారముగా ఎన్నాళ్ళు జరిగిందంటే, ఇప్పుడు కూడా మేము కూడా అట్లా ఉన్నాం. మేము ఆత్మస్వరూపులు అనుకుంటున్నాం, మళ్ళీ దానికల్లా చూస్తున్నాం, బయట కూర్చోగల చూస్తున్నాం. ఇది ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు కాదు. ఈ బుద్ధి పట్టడానికి ఒక 3 నెలల కాలం ప్రయత్నం చేశాడు. మంత్రి వెనకంటూ ఉండడము చెప్పడం, మంత్రి వెనకంటూ ఉండడం చెప్పడం, ఇలా చెప్పి 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 నేను దొంగను అనే భావన పూర్తిగా పోయేటంత వరకు మంత్రి ఉన్నాడు వెనకంటే. మంత్రి వెనకంటే ఉండి నేను రాజపుత్రుణ్ణి అనే భావన అతనికి బాగా దృఢపడేటట్లుగా చేశాడు. ఇంకా మంత్రి రాజపుత్రునితో తిరగడం మానేశాడు. ఎందుకు? ఇప్పుడు నేను దొంగననే భావన పోయింది వాడికి. నేను రాజపుత్రుణ్ణి అనే భావన వచ్చేటప్పటికి ఏమైందంటే, ఇవన్నీ మనవే, ఇవన్నీ నావే, ఇప్పుడు నేను లోక వ్యవహారంలో ఎలా ఉండాలి అనేటువంటి భావన ఇప్పుడు వీడికి దృఢపడింది. చూడండి ఎట్లా వచ్చేసిందో. అది ఇప్పుడు పరిస్థితి. సేమ్ ఇప్పుడు ఇక్కడ ఇదే శ్లోకాన్ని చెప్తున్నాడు భగవంతుడు. అపిచేత్సు దురాచార, వాడు దురాచారుడండి.
దురాచారుడు అంటే వాడికి శాస్త్రము కానీ, శాస్త్ర నియమాలు కానీ, పద్ధతులు కానీ ఏ విషయాలు వాడు పాటించట్లేదు. ఎంతసేపు అయినా ఇంద్రియ భోగాలు అనుభవించడం, ఆ తర్వాత ఆ ఇంద్రియ విషయాల్లో పడడం, ఇట్లాగే పోతున్నాడు వాడు ఎంతసేపు అయినా. వాడిని ఏమంటారంటే దురాచారుడు. వాడు దురాచారుడే, దాంట్లో దురాచారుడే కాకుండా సుదురాచారుడు అంటే వాడు నిరంతరం ఇంక ఆ విషయాల్లోనే పడి ఉంటాడు, మునిగి ఉంటాడు. అట్లా మునిగి ఉండేవాడైనా సరే వాడు భగవంతుణ్ణి పొందలేడనేటువంటి భావన ఏమైనా అనుకునే పరిస్థితి ఉండేదానికి అవకాశం ఉంటుంది. అయినా సరే అంటే అంత హీన స్థితికి చేరిన వాడైనా సరే వాడు ఒకవేళ నా తత్వమును తెలుసుకోవాలని నా వైపు తిరిగితే, వాడు నా తత్వాన్ని తెలుసుకోవాలని నా వైపు తిరిగితే, ఎందుకంటే దీనికి ఇంకా ఒకటి కూడా చెప్తా. కొంతమంది దొంగలు దాంట్లో దొంగతనం చేసేదానికి ఒక ఆశ్రమంలో బాగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలామంది భక్తులు వచ్చారు. భక్తులు చాలామంది వస్తే ఈ భక్తులందరినీ చూసి వీళ్ళు కూడా ఏం చేశారంటే భక్తులుగా అయిపోయి వాళ్ళు కలిసిపోయినారు. కలిసిపోయిన తర్వాత ఆడ సాధువుల్ని వీళ్ళందరినీ చూసినారు. సాధువులందరినీ చూసిన తర్వాత ఈ భక్తులందరూ పోయేదును సాధువులకి తాంబూలం ఇచ్చేది. తాంబూలంలో ఇది దక్షిణ పెట్టి, తాంబూలం దాంతోపాటుగా ఈ ఫలము ఏంటో ఒకటి పెట్టి ఇచ్చి నమస్కారం చేసుకుంటారు. చూసినారు కదా మీరు కూడా, అందరినీ కూడా ఇట్లా చూస్తూ ఉంటారు. అంటే సాధువుల దగ్గరికి వెళ్ళి దక్షిణ, తాంబూలము, పండు, ఫలం ఏదో ఒకటి ఇచ్చి నమస్కారం చేసుకుంటున్నారు. దీన్ని చూసినారు వీళ్ళు. చూస్తూ మళ్ళీ ఇంకేం చేశారంటే ఒక సాధువు దగ్గర మాత్రం చాలా బ్రహ్మాండంగా, అంటే అందరూ ఎక్కువ ధనాన్ని ఇచ్చి చేస్తుంటే ఆ సాధువును గమనించినారు వీళ్ళు. ఆ సాధువు దగ్గర బాగా డబ్బులు ఉన్నారా, వాని దగ్గర ఉండేటువంటి డబ్బులు కొట్టేయాలి మనము అని అనుకున్నారు వీళ్ళు. అందుకోసం వీళ్ళు ఏం చేశారంటే సాధువుతో పాటుగా కలిసిపోవాలా అనే దృష్టితో వీళ్ళు కూడా సాధువు వేషం వేసుకుంటేసినారు. ఇద్దరు పోయినారు దొంగలు. ఆ ఇద్దరు దొంగలు కూడా ఏం చేశారు, సాధువు వేషం వేసుకున్నారు. మరుసటి రోజు ఆశ్రమంలోనే వేసుకుని ఎట్లా సంపాదించినారు వేసుకున్నారు. ఇప్పుడు ఈ సాధు వేషం వేసుకునే లోపల ఏమైందంటే ఈ భక్తులు ఉంటారు కదా, ఈ వీళ్ళని కూడా చూసి వీళ్ళు కూడా సాధువులే అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళకు కూడా దక్షిణ తాంబూలం ఇచ్చినారు. ఈ భక్తులుగా ఉండేవాళ్ళు వీళ్ళకు కూడా ఏదో కొద్దిగా దక్షిణ తాంబూలం ఇచ్చి వీళ్ళకు కూడా నమస్కారం చేసుకున్నారు. అరే వీళ్ళ కలెక్షన్ కొద్దిగా వచ్చింది. వీళ్ళు అనుకున్నారు, ఏమరా ఇది, మనం దొంగతనం చేస్తే వచ్చేది కొంత, ఈరోజు ఏమైంది దొంగతనం చేయలేదు, ఏమీ చేయలేదు, మనకేమనే మాత్రము ఆ దొంగగా ఉంటే యాడ పట్టుబడిపోతామో, ఏం చేస్తారో ఏమో అనేటువంటి భయం ఒకటి ఉంటుంది. అట్లాంటిది ఇప్పుడు ఆ భయం, ఎందుకంటే దొంగతనం చేయలేదు, ఆ భయం లేదు, ఏమనే మాత్రం లేదు. కానీ ఈ సాధు వేషం వేసుకునే లోపలనే చూడండి కొద్దిగా వీళ్ళందరూ భక్తులు కూడా వచ్చి కొద్దిగా ధనం ఇస్తున్నారు. ఇప్పుడు నాకు ఆ భయం కూడా లేదు, పైగా ధనం కూడా కొద్దిగా వచ్చింది, పైగా వీళ్ళందరూ గౌరవం కూడా వచ్చిందే అనేటువంటి భావన వీళ్ళకు కొద్దిగా మనసు అనేటువంటిది మారింది. బాగానే ఉంది, సాధువుగా అంటే చాలా గొప్పదిరా అనేటువంటి భావంతో సాధువుగానే మనం ముందుకు వెళుదాము అనేటువంటి భావంతో అనుకున్నారు. బాగానే ఉంది. ఇప్పుడు అయినా ఈ సాధువు దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, దాన్ని కొట్టేయాలని అనుకున్నారు. వీళ్ళ మనసులో ఉండే భావన చూడండి ఎట్లా ఉందో. ఆ సాధువును ఫాలో అయినారు వీళ్ళు, ఎందుకంటే ఆ కార్యక్రమం అయిపోయింది, ఇంకా సాధువును ఫాలో అయ్యి సాధువుతో పాటుగా కలిసిపోయినారు. స్వామీజీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను కాశీకి వెళ్తున్నాను. అట్లయితే మేము కూడా కాశీకి వస్తున్నాం.
ఎందుకంటే కాశీకి పోయేటప్పుడు కాశీకి పోతే ఇతను అనకంటే తిరిగి అతను ఆదమర్చినప్పుడు కొట్టేయచ్చు అని అనుకున్నారు. సరే అతను ఎట్లా అంటాడు? సాధువు కదా, సాధువు కాబట్టి ఇట్లాంటి వాళ్ళందరినీ ఎంతమందిని చూసింటాడు ఆయన? వీళ్ళ మనసులు, వీళ్ళ మనస్తత్వాలు అవన్నీ కూడా ఆయన బాగా గుర్తించున్నాడు కదా. సరే అప్పుడేం చేశాడంటే, ఈ సాధువు దగ్గర ఉండేటువంటి ధనము ఈయన క్యాష్ బ్యాగ్ ఏదో ఒకటి పెట్టుకో అన్నాడు. ఆ క్యాష్ బ్యాగ్లో తీయడము ఇవ్వడం ఇవంతా చూస్తున్నారు వీళ్ళు. ఈ బ్యాగును కొట్టేయాలని అనుకున్నారు. ఈ బ్యాగును కొట్టేయాలని అనుకున్నారు కానీ ఆయన ఎప్పుడు చేతిలో నుంచి వారిగా పెట్టట్లా. సరే 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది. ఈ 5వ రోజు వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఈరోజు మనం ఈయన దగ్గర నుంచి కొట్టేయాలి ఎట్లాగైనా సరే అని అనుకున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఒకే రూమ్లో పడుకుండే పరిస్థితి అవకాశం వచ్చింది. ఒకే రూమ్లో పడుకుంటే ఈ సాధువు పడుకున్నాడు, ఈ దొంగలు కూడా పడుకున్నారు, బాగానే ఉంది. వీళ్ళు కూడా పడుకున్నట్లుగా యాక్షన్ చేసినారు. ఎవరు? దొంగలు. సాధువు బాగా పడుకొని గురక పెట్టడం ప్రారంభించిన వెంటనే లేచి వెతకడం ప్రారంభించినారు. ఈ సంచి ఎక్కడ పెట్టినారో చూద్దాము, దాన్ని తీసుకొని వెళ్దామని అంతా వెతికినారు, ఎక్కడా దొరకలేదు. ఆ తర్వాత సాధువు లేచాడు, నిజమైన సాధువు లేచి ఆయన ముఖంగా గడుక్కొని వచ్చే లోపల వీళ్ళు కూడా లేచి కూర్చొని ఉన్నారు. లేచి కూర్చొని ధ్యానం చేసేట్లుగా చూస్తుంది. సరే వీళ్ళు కూడా మళ్ళీ లేచినారు. లేచి అమ్మాయ స్వామి నమస్తే నమస్తే అని అన్నారు. ఇప్పుడు సాధువు ఏం చేశాడంటే, వాళ్ళు తలగడ ఉంటుంది చూడండి, తలగడగా పెట్టుకోండి దాని కింద ఈ బ్యాగ్ పెట్టి ఉన్నాడు. వీళ్ళు అడిగినారు, స్వామి అంటే మాటలు కలిపి దాన్ని తెలుసుకుందామనే దృష్టితో మీరు ఆ బ్యాగ్ ఎక్కడ పెట్టినారు, ఏం చేసినారని చెప్పి అడిగారు. ఎక్కడ పెట్టడం ఏముందా అని చెప్పేసి దాన్ని పోయి అక్కడ తీసుకొని వచ్చినాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి? వాళ్ళ తల కిందనే పెట్టున్నాడు చూడండి, ఆ తల కింద పెట్టిన దాన్ని తీసుకొచ్చాడు. వీళ్ళు అంతా వెతికారు కానీ వీడి తల కింద ఎతికినాడా? వీడి తల కింద ఎతకలా. వీడి తల కింద వెతకలేదు. అప్పుడు ఈ సాధువు చెప్పినారు, ఏం చెప్పినారంటే, నాయన మీరు సాధువు వేషమైతే వేసుకున్నారు కానీ మీ మనసుల్లో మీ సంస్కారాల్లో ఉండేటువంటి భావాన్ని నేను గమనించి నేనేం చేశానంటే, వీళ్ళు వచ్చినది నా దగ్గరికి దీనికోసమే అని నేను గుర్తించినాను. కాబట్టి ఈ ధనమును వీడు కొట్టేయాలని వచ్చినారు కాబట్టి నేను ఎక్కడ పెట్టినా మీరు కొట్టేస్తారు. ఆ దృష్టితో ఇప్పుడు నేనేం చేశానంటే, దీనిని ఇప్పుడు నీ తల కిందనే పెడితే నువ్వు అంతా వెతుకుతావు కానీ నీ తల కింద మాత్రం వెతుకో. ఎందుకంటే నువ్వు దొంగ కాబట్టి అంత బయటంతా శోధిస్తావు కానీ నీ హృదయాన్ని మాత్రం నువ్వు శోధించవు. అదేవిధంగా నీ తల కింద నువ్వు చూసుకోలేవు, నువ్వు చూసుకోవు కూడా. కాబట్టి నేను అక్కడనే సేఫ్గా పెట్టినాను అని చెప్పినాడు. ఇప్పుడు వీళ్ళు గుర్తించారే మనం ఎంత పొరపాటు చేసినాము. సాధు వేషం వేసుకుంటే అక్కడేమో మనకు కావాల్సిన సత్కారాలన్నీ జరిగినాయి, కానీ ఈ వాసన ప్రభావంతో ఇటుకొస్తే సాధువును మాత్రం మోసం చేయలేకపోయినాం. వాళ్ళందరినీ మోసం చేసినాం కానీ సాధువు మాత్రము మన యొక్క యథార్థ స్థితిని గుర్తించేసినాడు. కాబట్టి మనము మన నిజస్వరూపమును పోగొట్టుకొని నిజంగా సాధువులుగా మారిపోతే ఎంత గొప్పగా ఉంటుంది అని వాళ్ళు కూడా ఏమైపోయినారంటే సాధువులుగా మారిపోయినారు. సాధువులుగా మారిపోవడం జరిగిపోయింది. ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే, మనమందరూ మన పరిస్థితి అదే. మన పరిస్థితి వింటూ ఉన్నంతసేపు అబ్బా ఎంత బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. వినడం అయిపోయి ధ్యానం చేసుకుంటా ఉంటే ధ్యానం అయిపోయిన తర్వాత విషయాల్లోకి పడితే ఎట్లా ఉంటుందండి మన పరిస్థితి? ఆ విషయాల్లో మళ్ళీ పడిపోతూ ఉంటాం. అందుకని బాగా గుర్తించి అవి 2 చెప్పాను చూడండి. 2 ఆత్మానాత్మ వివేక జ్ఞానం 1, రెండవది బయట విషయాలలో వెళ్ళినప్పుడు అక్కడ ఆ విషయాల్లో నుంచి బయటపడుట, అంటే
అక్కడ ఉండేటువంటిది బయట ఉండేటువంటిది వైరాగ్యము, ఇక్కడ ఉండేటువంటిది ఆత్మానాత్మ వివేక జ్ఞానం చేత అనుభవం. ఇవి రెండు ఎప్పుడైతే బాగా బలపడుతుందో, సత్వగుణంలో ఉండేవాడికి ఇదే, రజోగుణంలో ఉండేవాడికి ఇదే, తమో గుణంలో ఉండేవాడికైనా ఇదే. ఎవడైతే ఈ ఆత్మానాత్మ వివేక జ్ఞానము, బయట విషయాల్లో వైరాగ్యం, ఇవి రెండు బాగా ఎవడికి బలపడుతుందో వాడు ఖచ్చితంగా సాధువే అని నేను భావిస్తానని భగవంతుడు చెప్పాడు. ఏమండి, ఇప్పుడు చూడండి, వీడు ఒక్కసారి వెనక్కి తిరిగాడండి. ఇప్పుడు పొద్దున్నే సూర్యుడు వచ్చాడండి. సూర్యుడు వచ్చినప్పుడు మనం సూర్యునికి ఎదురుగా పోకుండా మనం, ఎందుకంటే పొద్దున్నే సూర్యుడు ఎండ తీక్షణంగా ఉంటుంది. పొద్దున్నే సూర్యుని ఎండ నీరెండ అంటారు. నీరెండ పడితే కండ్లు తిరుగుతాయి. గుర్తించినారు కదా, మీకు కూడా తెలుసు కదా అది. ఆ సూర్యుని వైపు తిరిగి నడవకుండా ఇప్పుడు వీడేం చేస్తున్నాడంటే, వీడు సూర్యునికి అభిముఖముగా కాకుండా, అంటే ఇంకా సూర్యునికి వీపు పెట్టి ఇంకో పక్క పోతున్నాడు. అయితే వీడు పోతా అంటే ఒకటి గుర్తించినాడు. ఏమి గుర్తించినాడంటే, వీడి యొక్క నీడ ముందర కనిపిస్తోంది. వీడి యొక్క నీడ ముందర కనిపిస్తుందండి. ఇప్పుడు వీడు ఏం చేస్తున్నాడంటే, వీడు పోతా ఉంటే వీడి నీడ ఇంకా పొడవుగా పెరిగిపోతూ ఉంటుంది. పొద్దున్నే ఎండకి మన నీడ ఎంత ఉంటుంది? పొడవుగా ఉంటుంది. పొడవుగా ఉంటుందా, కురసగా ఉంటుందా? పొడవుగా ఉంటుంది. పొడవుగా ఉంటుంది. ఇప్పుడు వీడు ఆ నీడనే చూస్తూ పోతున్నాడు. ఎంతసేపు అయినా నీడ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ నీడను చూస్తూ పోతూ ఉంటే, ఇప్పుడు వీడు పోతూ ఉండడం, నీడ ముందుకు పోతూ ఉండడం. వీడు అనుకున్నాడు, నీడ నాయనకంటే రావాలి కానీ నీడ వెనకంటే నేను పోతున్నానే, నీడ వెనకంటే నేను పోతున్నానే అని వీడు అనుకుంటున్నాడు. ఏమంటే ఇప్పుడు వీడు ఎంత ప్రయత్నం చేసినా నీడ వెనకంటే పోతాడా, లేకపోతే వీడు వెనకంటే నీడ వస్తుందా చెప్పండి? ఇట్లే పోతూ ఉంటే నీడ వెనకంటేనే పోతూ ఉంటాడు. ఒకవేళ నీడ వీని వెనకంటే రావాలని అనుకోండి, వీడేం చేయాల్సి ఉంటుంది? ఇప్పుడు డైరెక్షన్ మార్చాలి. డైరెక్షన్ మార్చి సూర్యుని వైపు పోయాడని అనుకోండి, వెంటనే ఏమవుతుంది? ఈ నీడ వీనిని అనుసరించి వస్తుంది. ఏమంటే నీడ వీడిని అనుసరించి రావాలంటే నీడను చూస్తూ పోవాలన్నా, నీడను చూడకుండా వీడి మార్గంలో వీడు పోవాలన్నా, అంటే వీడి మార్గంలో వీడు ఇప్పుడు సూర్యునికి అభిముఖంగా పోవాలి. సూర్యుని వైపు ప్రయాణం చేస్తే నీడ వీడిని అనుసరిస్తుంది. ఆ నీడ ఏమో కాదప్ప, నీ కర్మ, నీ ప్రారంధం. నీ కర్మ అనేది ఉందే, నీ కర్మ, నీ ప్రారంధం అనేటువంటిది నీడ. దాన్ని అనుసరించే నువ్వు పోతూ ఉన్నావు అనుకో. ఎంతసేపు అయినా నువ్వు దాంట్లో పడి ఎంతసేపు అట్లే ఉంటావు నువ్వు. అదే అట్లా కాకుండా భగవంతుని వైపు తిరిగావు అని అనుకో, భగవంతుని వైపు అలా తిరిగావు అని అనుకో, వెంటనే ఏమవుతుంది? ఇంక నువ్వు ప్రారంధాన్ని చూసేది ఉండదు, నువ్వు భగవంతుని చూస్తూ ఉంటావు, ఈశ్వర భావంతో ఉంటావు. ఆ ప్రారంధం అంతా కూడా ఏమవుతుంది? ఇప్పుడు నీకు సపోర్ట్ చేస్తుంది. అది విషయం అర్థమవుతుందా? ప్రారంధం నీకు సపోర్ట్ చేస్తుంది. అదే నువ్వు ఇట్లా తిరిగితే ప్రారంధాన్ని అనుసరించుకొని నువ్వు దాంట్లో మునిగిపోతూ కర్మల్లో పడిపోతూ ఉంటావు. నువ్వు కర్మలలో పడతావా, లేకపోతే సూర్యుని వైపు అభిముఖంగా తిరిగి భగవద్భావనలోకి ముందుకొచ్చి ఈ విషయాలన్నింటినీ కూడా నీకు అవే సహకరించేటట్లుగా నువ్వు చేసుకుంటావు అనేది నీ చేతిలో ఉంది. అదే విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నాడు భగవంతుడు. ఏమిటి? క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. ఆ శ్లోకంలో చెప్తున్నాడు. ఆ శ్లోకాన్ని మనం రేపు విచారం చేసుకుందాం. అంటే అర్థమవుతుంది కదా అందరికీ?
అయితే అది స్వామి. ఉమ్. సరే, ఏం రామిరెడ్డి గారు ఏమన్నా ప్రశ్న అడగల? ఒకటి అడుగుదాం అనుకుంటే చెప్పు. అవి మనము ప్రతి ఒక్కరము ఎంత భక్తి భావాలతో ఎంత ఆత్మ పరిశీలనతో ఉన్నా గానీ ఉమ్. సత్వగుణం రజోగుణం మూడు వస్తుంటాయి కదా. ఉమ్. అప్పుడు మనము రజోగుణంలో ఉన్నప్పుడు నేను రజోగుణంలో ఉన్నాను అని తెలుసుకుంటా అంటే, ఉమ్. తమో గుణంలో ఉన్నప్పుడు తమో గుణంలో ఉన్నాను దీన్ని తగ్గించుకోవాలా అని అనుకొని అక్కడ ఏదో పొరపాటుగా ఓ మాట మాట్లాడినా గానీ తెలుసుకుంటా అంటే కొంత జ్ఞానం కలుగుతుంది కదా స్వామి. ఇప్పుడు మొట్టమొదట గుర్తించే పరిస్థితి లేకుండా ఉండి ఉంటుంది, ఆ, తర్వాత గుర్తిస్తూ వస్తాం. ఇప్పుడు గుర్తిస్తూ వస్తాడనమాట. గుర్తిస్తూ వస్తాం. తర్వాత గుర్తించిన తర్వాత అరే మనం పొరపాటు చేస్తున్నామని ఆ పొరపాటును చేయకుండా ఉండే పరిస్థితి వస్తుంది రాను రాను. ఇప్పుడు పొరపాటు పైన ఒక మాట మాట్లాడినా గానీ మళ్ళీ నేను పొరపాటు మాట్లాడుతీని అని మళ్ళీ అనుకుంటున్నాను. అవును, ఇది కొద్ది రోజులకు ఆ పొరపాటుగా మాట్లాడకుండా ఉండుట అనేది జరుగుతుంది. గుర్తిస్తే ఉంటుంది, గుర్తిస్తే దాంట్లో నుంచి బయటపడతాం. అలా గుర్తించకుండా పోతే అక్కడే ఉండిపోతాం. గుర్తిస్తున్నాం కదా, ఇప్పుడు గుర్తిస్తున్నాం కాబట్టి ఇంక రాను ఆ పనిలో కూడా అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, అరే మనం పొరపాటుని మాట మాట్లాడేసినామే అని ఇప్పుడు మనం గుర్తించినాం కాబట్టి ఇంకా నెక్స్ట్ టైం మాట్లాడేటప్పుడు ఏం చేస్తాము, ఆ మాటను అట్లా మాట్లాడకుండా ఉండుట అనే దానికోసం మనం ఆలోచన చేస్తాం. మన బుద్ధి అట్లా పనిచేస్తుంది. ఒక్కోసారి పొరపాటును మళ్ళా కూడా అనేసే పరిస్థితి వస్తుంది. అంటే దాని బలం అంత ఉందన్నమాట. అప్పుడు మళ్ళా గుర్తిస్తాం, అయ్యో నారాయణ మనం ఇట్లా అనకూడదు, ఇట్లా చేయకూడదు అని బాగా మనసు కనిపించి తర్వాత మనంతట మనకే నిర్ణయానికి వచ్చి నేను పొరపాటు చేశాను, ఈ పొరపాటు చేసిన దానికి నేను ప్రాయశ్చిత్తంగా ఒక 108 సార్లు నమశివాయ మంత్రాన్ని చెప్పుకుంటాను అని చెప్పి కింద కూర్చొని అప్పుడు చెప్పుకుంటాడు, మంత్రాన్ని చెప్పుకుంటాడు. 108 సార్లు ప్రాయశ్చిత్త మంత్రంగా నేను చెప్పుకుంటున్నాను అని. అప్పుడేమవుతుందంటే నెక్స్ట్ టైం మళ్ళీ అటువంటి సన్నివేశం ఏదైనా వచ్చినప్పుడు వీడు క్రమంగా అనకుండా ఉండుట అనేది జరుగుతుంది. దాంట్లో నుంచి బయటపడతాడు. అట్లా క్రమంగా బయట వచ్చేసి సత్వగుణానికి రావడం జరుగుతుంది. అది అర్థమైనా? మేము 10వ తేదీ రావాలన్నాం. మేము కుప్పం రావాలా స్వామి? ఇప్పుడు రేపు నెల, ఈ నెల కదా? ఈ నెల కాదు, డిసెంబర్ 11. నీకు పాంప్లెట్ చూడలేదా నువ్వు? రేపు నెల నువ్వు శేఖర్ రెడ్డి గారితో మాట్లాడు. శేఖర్ రెడ్డి గారు, దాసు గారు ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరితో మాట్లాడు, నీకు విషయం అంతా తెలుపుతారు వాళ్ళు. సరే అండి. असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सत् ఓం. కేవలమ్మా శ్లోకాలు చెప్తావా? సరే, అందరూ వింటారు, నువ్వు చెప్తే 2 నిమిషాల్లో. సరే నేను చెప్పు అప్పా. మీరు ఒక 2 నిమిషాలు వినండి అప్పా. పాప భగవద్గీత 12వ అధ్యాయం చెప్తుందంట.
సౌండ్ వస్తుంది. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత ద్వాదశోऽధ్యాయः. భక్తి యోగः. అర్జునవాద एवं सतत युक्ताय भक्ता सात् पर्युपासते. एताप्यक्षरम् अव्यक्तं तेषां के योगवित्तमः. श्री भगवानुवाच मय्या वेश्य मनो यम मां नित्ययुक्त उपासते. श्रद्धया पर्युपासः तेन युक्ततमा मतः. प्रभु एतक्षरमनर्जसे अव्यक्तं पर्युपासते. सर्वतगमचिन्तन्त कूटस्थमचलं ध्रुवं संनियम्य सर्वत्र समबुद्धयः. ते पापुवन्ति मामेव सर्वभूतहिते रताः. क्लासोदित्तिरस्तेषाम् अव्यक्तासतेषाम् अव्यक्तहितैर्दुःख देववद्भिरवापते. एषु सर्वाणि कर्माणि मयि सन्न्यस्तमत्पराः अनन्येन योगेन मां ध्यायन्ति उपासते. तेषामहं समुद्धृता उत संसार सागरात् भवामि न चिरात् पार्थ. मया वश्यते तदा मया वमन आदस्म. मयि बुद्धिं निवेशय निवशिष्यसि मय्येव. अतो ऊर्ध्वं न संशयः. अचित्तं समदातु न शक्नोषि मच्चिदम् अभ्यासयोगेन ततो मामित्तातुं धनञ्जय. अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव. अनर्थमपि कर्माणि कुर्वं सिद्धिमवाप्स्यसि. अद्यत्वे शक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः. सर्वकर्मफलत्यागं ततः कुरु यथात्मवान्. श्रेयो हि ज्ञानमभ्यसेत् ज्ञानात् धनं विशिष्यते. ज्ञानात् कर्मफलत्यागः త్యాగం తాంతినంతరం. అద్వేష్ట సర్వభూతానాం మైత్రः కరుణ ఏవ నిర్మమోజి అహంకార సమదుఃఖ సుఖ క్షమీ సంతుష్ట యోగి एतान्मधुना निष्ठया मयि पितमनो बुद्धिः यो मद्भक्तश्च मे प्रियः. यो न यस्मान् न विद्यते लोको न विद्यते तयः. अस्यामस्य भयोदेहैः मुक्तो यस्मे प्रियः. समत्त अनपेक्षसुदक्षः उदासीनो गतिविदः सर्वारम्भ परित्यागी भक्तिमामस्यो मद्भक्तश्च मे प्रियः. यो न युष्यति न द्वेष्टि न शोषति न काङ्क्षति शुभाशुभ परित्यागी भक्तिमामस्यो मे प्रियः. समतत्तु समित्येष ततमानयोः शीतोष्णसुखदुःखेषु समसङ्गविवर्जितः. सुखनिन्दास्तुतिर्मणि सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिः. भक्तिममप्रियो नरः हेतुद्रव्यमिदमिदं यथोक्तं पर्युपासते. श्रद्धादानं मत्परमा भक्तस्ततीम मे प्रियः. ओम तत्सत् इति श्रीमद्भगवद्गीता नष्टरे श्रीकृष्णानंद संवादे भक्ति योगो नाम द्वादशोऽध्यायः.